హాయ్ హలో నమస్తే. నా చేతిలో ఉన్నది నేల తంగేడు. ఇది ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కని, ఔషధాల గని అని దీనిని అంటారని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు చెబుతున్నారు. దీనికి ఎన్నో రోగాలను నయం చేసే శక్తి ఉందట. ఈవెన్ డయాబెటిస్‌తో సహా. సో, ఇది ఎలా పనిచేస్తుంది? దీనిని ఏ విధంగా స్వీకరించాలి? షుగర్ వ్యాధితో బాధపడే పేషెంట్స్‌కు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశాన్ని ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నేల తంగేడు గురించి చాలా అద్భుతంగా మీరు చెబుతున్నారు. సో, ఇది ఏ విధంగా పేషెంట్స్‌కి ఉపయోగపడుతుంది? ఏ ఏ రోగాలను నయం చేసే శక్తి దీనికి ఉందంటారు? సో, మీరు చెప్పినట్టు నేల తంగేడు అనేది చాలా, చాలా, చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసే అద్భుతమైనటువంటి ఔషధం. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ చాలా మందికి దీని గురించి తెలీదు. ఓకే. మన చుట్టుపక్కల ఎక్కడ పెడితే అక్కడ రోడ్ మీద అవును. చాలా విరివిగా లభిస్తూ ఉంటుంది. కనబడుతుంటుంది. హ్మ్. వేప, ఉసిరి, తిప్పతీగ వీటి గురించి అందరికీ తెలుసు. అవును. కానీ నేల తంగేడు గురించి ఎవరికి తెలియదు. దీనిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు తెలిస్తే ప్రతి వాళ్ళు కల్టివేట్ చేసి దీన్ని పండించి అందరికీ అమ్మేంత ఎక్స్‌పోర్ట్ కూడా చేయొచ్చు అనమాట. అంత ఎఫెక్టివ్‌గా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి మూలిక మన చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ పెరుగుతోంది. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అవును. సో, ఈ నేల తంగేడుని కేషియా ఆర్యుకులేటా అని కూడా అంటారు. సంస్కృతంలో దీని పేరు ఆవర్తకి. సో, ఈ పర్టిక్యులర్ మొక్క ఏదైతే ఉందో ఇందులో అన్ని భాగాలు అంటే దాని పువ్వులు, దాని బడ్స్, దాని ఆకులు, దాని కొమ్మలు, దాని కాండం, దాని వేళ్ళు హ్మ్. అన్నీ కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయన్నమాట. ఓకే. అందువల్ల సరే ఆ మొత్తం పార్ట్ అంతా కూడా మొత్తం ప్లాంట్ అంతటిని కూడా మనం వాడుకోవచ్చు. హ్మ్. మనకి ఈ నేల తంగేడు బాగా దొరికే టైంలో వర్షాకాలం వచ్చినప్పుడు బాగా పెరుగుతుంది. ఆ టైంలో మనం చక్కగా కలెక్ట్ చేసుకుని ఎండించుకుని పెట్టుకోవచ్చు. హుహు. పువ్వులు ఒకటి సెపరేట్‌గా ఎండించి పెట్టుకోమంటాం అనమాట. హ్మ్. పువ్వుల్ని ఎండించి ఆ పౌడర్‌ని స్పెసిఫిక్‌గా డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌కి టీ లాగా చేసుకొని తాగమంటాం. ఓకే. అండ్ చాలా శక్తి వస్తుంది. నరాల బలహీనత అది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ మంచి టేస్టీగా కూడా ఉంటుంది. హ్మ్. సో, అందువల్ల డయాబెటిస్ షుగర్ లెవెల్స్ కూడా తగ్గించే అవకాశం ఉంది కాబట్టి టీ లాగా తాగమంటాము. అండ్ డయాబెటిస్ ఉన్నవాళ్ళు దీన్ని పౌడర్‌ని టీ లాగా తాగే అవకాశం లేదు అవన్నీ కాదు అంటే మామూలుగా ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా భోజనానికి ముందు వేడి నీళ్ళతో వేసుకుంటే కూడా షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్‌లోకి వస్తాయి. ఓకే. షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో రావడమే కాకుండా షుగర్ నుంచి వచ్చేటువంటి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటిని కాంప్లికేషన్స్. కాంప్లికేషన్స్‌ని బాగా తగ్గించే అవకాశం ఇందులో ఉన్నదనమాట. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నరాల బలహీనత వస్తుంది షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. ఆ నీరసం అది తగ్గిస్తుందనమాట. అలాగే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ, ఇంపార్టెన్స్ వస్తుంది. హ్మ్. మగవాళ్ళలో ఈ లైంగిక సమస్యలు చాలా వస్తాయన్నమాట. అలాంటి సమస్యల్ని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైతే డయాబెటిస్ వల్ల సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు రెగ్యులర్‌గా ఈ తంగేడుని తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండడమే కాకుండా ఈ సెక్షువల్ సమస్యలన్నీ కూడా తగ్గి స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుందన్నమాట. హ్మ్. అలాగే జనరల్లీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ పాడయ్యే అవకాశం ఉంది. అవును. సో, కిడ్నీ లోపల ఉన్న సమస్యలను కూడా తగ్గిస్తుంది. కిడ్నీని ప్రొటెక్ట్ చేస్తుంది. రెగ్యులర్‌గా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాంటి ఇన్ఫెక్షన్స్‌ని కూడా తగ్గిస్తుందనమాట రెగ్యులర్‌గా తీసుకుంటే. ఓకే. అలాగే డయాబెటిస్‌లో ఉన్న వాళ్ళకి నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. అలాంటి నర్వ్ డ్యామేజ్‌ని ప్రివెంట్ చేయగలిగే శక్తి కూడా ఈ తంగేడుకు ఉందన్నమాట. హ్మ్. ఇంకా చాలా రకాలైనటువంటి ఉపయోగాలున్నాయి. సో, ఒక్కసారి మనం ఈ తంగేడుని చూద్దాం. సో, ఈ తంగేడు చాలా మందికి జాయింట్ పెయిన్స్ వస్తాయి చూడండి. అవును. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, అదర్ పెయిన్స్ కావచ్చు, లేదా మజిల్ పెయిన్స్ కండరాల్లో నొప్పి రావడం కావచ్చు. హ్మ్. లేదు అంటే కీళ్ళవాతం వస్తుంది చూడండి. అవును. ఆ కీళ్ళవాతం వాళ్ళు కూడా నొప్పి తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్‌గా ఇది తీసుకుంటే. ఓకే. చాలా మందికి ఫ్రీ మోషన్ అవ్వదు. హ్మ్. ఈ ఫ్రీ మోషన్ అవ్వకపోతే దీన్ని చారులాగా చేసుకొని తాగుతారనమాట. హుహు. దాంతో హాయిగా ఫ్రీ మోషన్ అవుతుంది. పచ్చడి కూడా చేసుకుంటారనమాట ఈ తంగేడుతోటి. హ్మ్. కర్రీ రూపంలో కూడా తీసుకోవచ్చు. కర్రీ రూపంలో కూడా తీసుకోవచ్చు. హ్మ్. అండ్ లివర్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ సరిగ్గా లేదు, డైజెస్టివ్ పవర్ సరిగ్గా లేదు, వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. లివర్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. లివర్ ఫంక్షన్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే స్కిన్‌లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి
స్కిన్‌లో బ్లడ్ ప్యూరిఫై చేయడం ద్వారా స్కిన్‌లో ఉన్న రకరకాల సమస్యలను తగ్గిస్తుందనమాట. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని పెంచుతుంది. చాలా మందికి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది కదా! అవును. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ అసలు ఇన్సులినే ప్రొడ్యూస్ కాదు. అలాంటి వారిలో ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందనమాట. అలాగే ఇందాక నేను మగవాళ్ళకి సెక్షువల్ స్ట్రెంగ్త్‌ని పెంచుతుందని చెప్పాను కదా! అవును. ఆడవాళ్ళలో కూడా ఎంతో కాలంగా గర్భం రాలేదు, ఇన్ఫర్టిలిటీ ఉన్నది. వాళ్ళకి ఈ మందు తీసుకోవడం ద్వారా గర్భం వచ్చే అవకాశం ఉంది. అలాగే కడుపులో పురుగులుంటాయి, పేగులో పురుగులుంటాయి, వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటాయి. అవును. వాళ్ళకి పనిచేస్తుంది ఇది. ఇందాక నేను ఏం చెప్పాను, ఇది తీసుకుంటే ఫ్రీ మోషన్ అవుతుందని చెప్పాను. అవును. ఒక్కొక్కసారి మోషన్స్ ఎక్కువైపోతుంటాయి. అప్పుడు ఇదే మందు ఆ మోషన్స్ కట్టడానికి కూడా పనిచేస్తుంది. ఓకే. అంత బాగా అన్నమాట. సో యూరినరీ డిజార్డర్స్ ఉంటే తగ్గిస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్‌లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది. లెప్రసీ లాంటి స్కిన్ డిసీజెస్‌లో మామూలు చిన్న చిన్న చర్మ వ్యాధులే కాకుండా లెప్రసీ, కుష్టు వ్యాధి లాంటి పెద్ద పెద్ద సమస్యల్లో కూడా ఇది అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుందన్నమాట. కిడ్నీ స్టోన్స్ ఉంటే కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిపోతాయన్నమాట. ఓకే. అండ్ యూరిన్‌లో ఇందాక చెప్పాను కదా! మంటొస్తే బాగా నొప్పొస్తుంది. ఆ పెయిన్‌ఫుల్ మెచ్యురేషన్ ఉంటుంది కదా! దాన్ని కూడా తగ్గించేస్తుందనమాట. అండ్ బాగా ఒబెసిటీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. ఓకే. ఆడవాళ్ళకి ఋతుస్రావం సమయంలోనే విపరీతంగా క్రాంప్స్, నొప్పి వస్తుంటుంది. ఆ క్రాంప్స్ తగ్గించడానికి, నొప్పి తగ్గించడానికి కూడా పనిచేస్తుంది. అలాగే దీన్ని పేస్ట్ చేసి ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటారు చాలామంది. అలా పెట్టుకోవడం వల్ల స్కిన్‌కి చాలా మంచి గ్లో వస్తుందనమాట. ఓకే. ఓకే. అలాగే కొంతమందికి పైల్స్, ఫిస్టులా, యానోరెక్టల్ డిసీజెస్ ఉంటాయి కాన్‌స్టిపేషన్ వల్ల వచ్చేటువంటివి. వాటిని తగ్గిస్తుంది. కొంతమందికి ఎసిడిటీ ఎక్కువ ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది, ఎసిడిటీ ఎక్కువ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఆకలి పెంచుతుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్‌ని స్ట్రెంగ్తెన్ చేస్తుందనమాట. సో దీన్ని కొంతమంది సూప్ లాగా కూడా చేసుకుంటారు. అంటే దీన్ని బాగా మరిగించి, ఆ మరిగించిన దాంట్లో సాల్ట్, పెప్పర్ వేసుకొని సూప్ లాగా కూడా చేస్తారనమాట. ఆ సూప్ లాగా తాగొచ్చు, ఎండించిన పౌడర్ తీసుకోవచ్చు, ఈ పువ్వులు తాలూకా పౌడర్‌ని తీసుకోవచ్చు, దీన్ని టీ లాగా చేయొచ్చు, దీన్ని ఒక పేస్ట్ లాగా లేదా కషాయం లాగా మనకి ఎట్లా రెడీగా ఉంటే ఫ్రెష్ లీవ్స్ మీ చుట్టుపక్కల అంతా ఉన్నది. రోజు ఫ్రెష్ పేస్ట్ తీసుకుంటాం లేదా ఫ్రెష్ జ్యూస్ చేసుకుని తాగొచ్చు అనమాట. ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు అనమాట. ఈ తంగేడు ఫస్ట్ మీ చుట్టుపక్కల ఉంటే కనుక దాన్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ తంగేడు పువ్వులతో టీ తయారు చేసుకుని తాగొచ్చు. సింపుల్. అందులో కొంచెం సొంటి, కొద్దిగా మిరియాలు, కొద్దిగా ధనియాలు వేసేసి షుగర్ లేకపోతే చక్కగా బెల్లం కూడా వేసుకుని టీ లాగా చేసుకుని తాగినా కూడా చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది అనమాట. అంటే ఏ జబ్బులు లేకపోయినా కూడా అది ఒక మంచి న్యూరోటానిక్‌గా పనిచేస్తుంది అనమాట. ఓకే. అంటే ఇప్పుడు ఈ తంగేడుతో ప్రిపేర్ చేస్తుంది ఇదంతా మన డైలీ లైఫ్‌లో ఒక పార్ట్ చేసుకుంటే మాత్రం చక్కగా అన్ని రోగాలకు మాక్సిమం మీరు చెప్పిన అన్ని రోగాలు ఆల్మోస్ట్ సర్వరోగ నివారణలాగా. సర్వరోగ నివారణే అన్నట్టు సో మొత్తం అన్నిటికీ ఉపయోగపడుతుందన్నమాట. సో తంగేటి వల్ల ఉపయోగాలు, వాటిని ఏ విధంగా తీసుకోవాలి అనే అంశాలని చాలా చక్కగా మా కోసం, మా వ్యూవర్స్ కోసం వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.